స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఉమ్మడి కుటుంబం 10వ భాగం. యావండి, ఇద్దరికి జాబ్స్ వచ్చేసే కదండి. ఇక వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాం. ఓ అలాగే, మంచి సంబంధాలు చూడమని పంతులు గారికి చెప్తానులే. ఇదిలా ఉండగా అరుణ్ పక్క ఊరికి వెళ్లి తన జాబ్ చేసుకుంటూనే తండ్రికి సహాయంగా రైస్ మిల్లు, పొలానికి సంబంధించిన పనులు కూడా చక్కబెడుతూ ఉంటాడు. అనుకున్నట్టుగానే మంచి సంబంధాలు చూసి ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేస్తారు గిరి, వైదేహి. పెళ్లిళ్లైన 10 రోజుల తర్వాత కిరణ్ భార్య కావ్య హాల్లో కూర్చుని ఉన్న గిరి, వైదేహి, అరుణ్ అతని భార్య దివ్య దగ్గరికి వస్తారు. నాన్న, మీతో నేనొక విషయం మాట్లాడాలి. ఏంట్రా కిరణ్, నువ్వు అమ్మాయి ఎటైనా వెళ్ళాలనుకుంటున్నారా? లేదు నాన్న, నాకు ఆఫీస్లో సెలవులైపోయాయి. ఇక నేను కావ్య సిటీకి వెళ్ళి అక్కడ ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా. అవును కదూ, ఇప్పటి వరకు పై చదువులంటూ మాకు దూరంగా ఉన్నావు. ఉద్యోగం పేరుతో మళ్ళీ మా అందరికీ దూరంగా వెళ్ళిపోవలసి వస్తుంది. నిన్నొదులుండాలంటే మాకు చాలా బాధగా ఉందిరా. అవునరా కిరణ్, అన్నయ్య నువ్వు మా కళ్ళ ముందే ఉంటే మాక్కూడా సంతోషంగా ఉండేది. అదేంటి నాన్న, మీ సంతోషం కోసం మేం మా కెరియర్ని పాడు చేసుకుని మీతో పాటు మీ కళ్ళ ముందు కూర్చోమంటారా ఏంటి? ఆ మాటలకి ఒక్కసారిగా గిరి, వైదేహి షాక్ అవుతారు. వెంటనే గిరికి గతంలో తను వాళ్ళ నాన్నని అన్న మాటలు గుర్తొస్తాయి. నాన్న, మేం వేరు కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఏంట్రా నువ్వనేది? మీరు వేరుపడ్డం నాకిష్టం లేదని మీకు తెలుసు కదా. దీనికి నేను ఒప్పుకోను. మా బిడ్డల భవిష్యత్తు కన్నా రేపో మాపో కాటికిపోయే మీ సంతోషమే మీకు ముఖ్యం, అంతే కదా నాన్న? ఆ మాట రాఘవయ్య గుండెను చీల్చినట్టు అనిపించటంతో బాధతో కుంగిపోతాడు. గిరికి అప్పుడు అర్థమవుతుంది, కిరణ్ అన్న మాటలకు తను ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో అప్పుడు తన తండ్రి కూడా అంతే బాధపడి ఉంటాడని. ఏంట్రా కిరణ్, అమ్మా నాన్నలతో ఆ మాటలు? ఏదో నీ మీద ఉన్న ప్రేమతో అలా అన్నారు. మనిద్దరం ఆయన కళ్ళ ముందుంటే బావుంటుందని ఆయన ఉద్దేశం, అంతే. అంటే ఏంటన్నయ్య నీ ఉద్దేశం? నీలాగా వ్యవసాయం, రైస్ మిల్లు అంటూ ఈ పల్లెటూరులో కూర్చుని ఉండమంటావా ఏంటి? ఆ మాటలకు అరుణ్ భార్య దివ్య ఇలా అంటుంది. ఏంటి మరిది గారు, మీ అన్నయ్యని అలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు? ఇందులో తప్పేముందక్క? అసలు బావగారులాగా కిరణ్ కూడా ఈ పల్లెటూరులో ఉండి జాబ్ చేసే మాట అయితే నేను ఈ పెళ్లే చేసుకోపోదును. ఎందుకంటే పెళ్లి కాక ముందు నుండి ఉమ్మడి కుటుంబంలో ఉండడం నాకు అసలు ఇష్టముండదు. ఏంటమ్మా కావ్య, నీకంటే పెద్దవాళ్లమైన బావగారు తోడుకోడలతో ఆ మాటలు అలాగైనా మాట్లాడేది? పెళ్ళయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెద్దవాళ్లతో కలిసుండడం నాకిష్టం ఉండదు. నేను నా భర్త తప్ప మీతో ఇంకెవరో ఉండొద్దన్నట్టు మాట్లాడుతున్నావే. ఆయన కిరణో, నువ్వు కూడా ఏంట్రా అన్నయ్యతో అట్లా మాట్లాడుతున్నావు? చిన్నప్పటినుండి పెళ్లి కాకముందు వరకు మీరిద్దరూ ఎంత ప్రేమగా మాట్లాడుకునేవారు. ఇప్పుడేవైందిరా ఇలా మాట్లాడుతున్నావు? అవన్నీ ఒకప్పుడమ్మా, కాని నాకిప్పుడు నా భార్య సంతోషమే ముఖ్యం. ఇంకొక విషయం, అన్నయ్యకి నాకు ఎలాగో పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, ఇక ఎవరి ఆస్తి వాటాలు వాళ్ళకు పనిచేస్తే మంచిది. ఆ మాటలకు ఒక్కసారిగా గిరి, వైదేహి షాక్ అవుతారు. అదేంట్రా కిరణ్, అప్పుడే ఆస్తులు పంచడం ఏమిట్రా? మీరెంత సిటీలో ఉన్నా సెలవులకి, పండగలకి మన ఇంటికి వస్తూ ఉంటారు. మేమక్కడికి వచ్చిపోతూ ఉంటాం గదరా. ఏదో మీరు పూర్తిగా మాతో సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నట్టు ఆస్తులు పంచమని అడుగుతున్నా. ఏమో మామిగారు, మేమేమో దూరంగా సిటీలో ఉంటాం. మీ పెద్ద కొడుకు, పెద్ద కోడలు మీ దగ్గరలోనే ఉంటారు. ఎవరికి తెలిసి చెప్పండి? ఎవరికి అనుమానం రాకుండా ఉమ్మడి ఆస్తిలో ఎవరంతా ఆయనకేసుకుంటారోనని మీ అబ్బాయి భయం. అయినా మీరు సిటీలో ఉన్నా మా దగ్గరకు వచ్చిపోతూ ఉంటే మీకు సేవలు చేయడం నా వల్ల కాదు. ఒరే కిరణ్, మరదలన్నట్టుగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? చిన్నప్పటినుంచి చూస్తున్నావు, ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అని అరుణ్ బాధగా అంటాడు. ఏమో అన్నయ్య, నాకవేమీ తెలీదు. అయినా ఇందులో తప్పే ఉంది. పెద్దనాన్న, నాన్న ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకొని నానమ్మని, తాతయ్యని వదిలేసి ఎవరికి వాళ్లు వెళ్ళిపోలేదా? ఇప్పుడు మనం కూడా అంతే. త్వరలోనే ఆస్తి పంపకాలు చేయండి, మేం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పద కావ్య, వెళ్దాం అంటూ అక్కడ్నుంచి భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు కిరణ్. ఆ మాటలకు వైదేహి, గిరి బాధతో అలాగే కూర్చుండిపోతారు. ఏంట్రా అరుణ్, చిన్నోడలా మాట్లాడుతున్నాడు? మీ అమ్మ, నేను మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచాం. మీరు చదువుకుంటానన్న చదువులు చదివించాం. కాని ఆస్తులే తప్ప మీతో మాకు పనేంటి అన్నట్టు మాట్లాడుతున్నాడు వాడు. తమ్ముడికి నువ్వైనా చెప్పరా అరుణ్? నాన్న,
వాడు నన్ను అంత మాట అన్నాక నేను మాత్రం ఎలా కలుసుంటాను? ఈ రోజు నుండి ఎవరి దారి వాళ్ళదే. కిరణ్ చెప్పినట్టుగానే ఆ పంపకాల విషయం ఏదో చూడండి అంటూ అక్కడి నుంచి అరుణ్, దివ్య కూడా వెళ్ళిపోతారు. ఏంటండి వీళ్ళిలా మాట్లాడుతున్నారు? కానీ పెంచి చదువులు చెప్పించి ఇంతటి పెద్దవాళ్లను చేస్తే భార్యలు రాగానే ఎవరి దారి వాళ్ళదన్నట్టు మాట్లాడుతున్నారే. కన్నవాళ్ళం ఎంత బాధపడతామన్న ఆలోచనే లేదు వీళ్ళకే. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు వైదేహి. చిన్నప్పటినుంచి మనల్ని చూస్తూనే గదా వాళ్లు పెరిగారు. నాకిప్పుడు అనిపిస్తుంది ఎంత పెద్ద తప్పు చేశానో అని. కన్న తల్లిదండ్రుల ముందే కొడుకులు గొడవపడి వాళ్ల మనసుని కష్టపెట్టి వేరు కాపురం పెట్టినప్పుడు వాళ్ల మనసు ఎంత బాధపడిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ బాధ తట్టుకోలేకిగా మా నాన్న చనిపోయాడు. మా అమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. అందుకే మనకు కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అవునండి, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటే మనకి నచ్చినట్లు బ్రతకడానికి ఉండదని అనుకున్నానే కాని వాళ్ళందరితో కలిసి ఉండడంలో ఉన్న ఆనందం ఏమిటో అర్థం చేసుకోలేకపోయాను. ఉద్యోగం కారణంగా కిరణ్ మనకి దూరంగా ఉంటున్నాడంటేనే మనం చాలా బాధపడుతున్నాం. అలాంటిది వాళ్ళ కళ్ళ ముందే ఉంటూ ఏమీ సంబంధం లేని వాళ్ళలా మనం ప్రవర్తించినప్పుడు అత్తయ్య, మావయ్య, బావగారు ఎంత బాధపడుంటారో. అవును వైదేహి, పాపం మా అన్నయ్య ఎన్నోసార్లు నాతో మాట్లాడాలని ప్రయత్నించిన నేనే మా అన్నయ్యని అపార్థం చేసుకున్నానేమో అనిపిస్తుంది. ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన పిల్లలు ఎవరి దారి వాళ్ళదన్నట్టు వెళ్ళిపోతామంటుంటే ఒక్కసారిగా నాకెందుకో నేను ఒంటరివాణ్ణి అయిపోయానేమో అనిపిస్తోంది. వెంటనే మా అన్నయ్యని కలవాలి, నన్ను క్షమించమని అడగాలి అంటూ గిరి బాధపడతాడు. మరోపక్క హరి, మీనాక్షిల దగ్గరికొస్తుంది స్వప్న. ఏంటే స్వప్న, ఇలా చెప్ప పెట్టకుండా ఒక్కదానివే వచ్చో? ఇంట్లో అందరూ బాగున్నారా? ఏం బాగుండడంలే అక్క. నా కూతురికా పెళ్లి వయసు వచ్చింది. ఉన్న ఒక్క కొడుకుని నువ్వు కొన్ని రోజులు పెంచుకుంటానని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చేసుకున్నావు. ఇప్పటి వరకు దీపక్ నీ దగ్గర మా దగ్గర ఉంటూ పెరిగి పెద్దవాడైపోయాడు. మీ మరిదిగారు చూస్తే ఆరోగ్యం బాగోక ఎప్పటినుంచో ఏ పని చేయలేకపోతున్నారు. ఇక మీ మరిదిగారు దీపక్ని మా దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎంతైనా ఇకపై మమ్మల్ని వాడే కదా చూసుకోవాల్సింది. ఆ మాటలు విన్న మీనాక్షి, హరికి చాలా బాధ కలుగుతుంది. స్వప్న, ఇన్ని రోజులు దీపక్ని నా కన్న కొడుకులాగే చూసుకున్నాము. కాని నువ్వు హఠాత్తుగా మా నుండి శాశ్వతంగా తీసుకుని వెళ్ళిపోతానంటే చాలా బాధగా ఉందే. అక్క, నీకు నేను ఆ రోజే చెప్పాను, మాకున్నది ఒక్కడే కొడుకు, నేను పంపించను అని. కాని కొద్ది రోజులు మాత్రమే అంటూ మమ్మల్ని ఒప్పించి వాణ్ణి తీసుకుని వచ్చావు. నిజమే స్వప్న, ఎవరు మాత్రం కన్న బిడ్డలను వదులుకుంటారు చెప్పు? అయినా నాదే తప్పు. మా తోటి కొడల మీద పంతంతో దీపక్ని తీసుకుని వచ్చాను. కాని దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించలేకపోయాను అంటూ మీనాక్షి బాధపడుతుంది. బాధపడకు మీనాక్షి, ఎంత మనం దీపక్ మీద ప్రేమ పెంచుకున్నా అన్నమాట ప్రకారం వాళ్ళ బిడ్డను వాళ్ళకివ్వాల్సిందే గదా. చూడు స్వప్న, మీ అక్క పంతానికి దీపక్ని తీసుకొచ్చినా మా కన్న కొడుకులాగానే పెంచాం. వాడిపై మా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాకపోతే ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని బాధ పెట్టకూడదని దీపక్ని నీతో పంపిస్తాం అని చెప్తున్నప్పుడే అక్కడికొచ్చిన దీపక్కి జరిగిన విషయం అర్థమయ్యేలా చెప్పి స్వప్నతో వెళ్లటానికి ఒప్పిస్తారు. స్వప్న, ఇదిగో ఈ పేపర్లు తీసుకో. దీపక్ పేరు మీద కొంత ఆస్తి రాయించి పెట్టాను. చాలా సంతోషం బావుగారు. చాలా థ్యాంక్స్ పెద్దనాన్న. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మిమ్మల్ని విడిచి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పటం లేదు. ఏమీ పర్వాలేదు దీపక్, నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు. ఇది కూడా నీ ఇల్లే అనుకో. సరే పెద్దనాన్న, పెద్దమ్మ ఉంటాను అంటూ అక్కడి నుంచి స్వప్నతో వాళ్ళింటికి వెళ్ళిపోతాడు దీపక్. అప్పటి వరకు వాళ్లతో ఉన్న దీపక్ వాళ్లకు దూరంగా వెళ్ళిపోవటంతో ఏదో కోల్పోయిన వాళ్ళలా అయిపోతారు హరి, మీనాక్షి. మరునాడే గిరి, వైదేహి హరి ఇంటి బయట నిలబడి ఉంటారు. అప్పుడే బయటకొచ్చిన హరి తన తమ్ముడు, మరదలు ఇంటికి రావటం చూసి ఆనందంతో, ఒరే గిరి, ఏంట్రా ఇక్కడే నిలబడిపోయారు, లోపలికి రండి అంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తాడు హరి. ఆ మాటకు గిరి, అన్నయ్య నన్ను క్షమించు. నిన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఎన్నిసార్లు నాకు నచ్చజెప్పాలని చూసినా అర్థం చేసుకోలేకపోయాను. నాన్న మన మీద పెంచుకున్న నమ్మకాన్ని పాడు చేసి పరోక్షంగా నాన్న చావుకి కారణమయ్యాను. గిరి, బాధపడకురా.
అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అదే చాలు. అప్పుడే అక్కడికి వస్తుంది మీనాక్షి. అక్క, నువ్వు కూడా నన్ను క్షమించాలి. పిల్లలు లేరన్న బాధలో ఉన్న నీకు తోడుకోడలనై ఉండి ధైర్యం చెప్పకపోగా అన్న రాని మాటలతో బాధ పెట్టాను. పర్వాలేదు వైదేహి, ఇందులో నా తప్పు కూడా ఉంది. ఇంటికి పెద్ద కోడలుగా అందరం కలిసి ఉండాలని ఆలోచించడం మానేసి వేరుగా ఉండాలని, ఆస్తులు ముఖ్యమని అనుకున్నాను. కానీ వయసు పెరిగే కొద్దీ మన అనుకున్న మనుషులు నలుగురు మన చుట్టూ ఉండాలని ఆలోచించలేకపోయాను. నీ బిడ్డల్ని నా బిడ్డలుగా భావించలేకపోయాను. అప్పటి వరకు అటు పక్కగా ఉండి వీళ్ళందరి మాటల్ని వింటున్న అన్నపూర్ణమ్మ సంతోషంగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. అన్నపూర్ణమ్మని చూసిన హరి, మీనాక్షి, గిరి, వైదేహి ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ కాళ్లపై పడి క్షమాపణలు వేడుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అందర్నీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా హరి, గిరి. ఎన్నాళ్ళ నుండో ఈరోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మీ నాన్న కల నెరవేరింది. చాలా సంతోషం. పదండి, అందరం లోపలికెళదాం అంటూ అందరూ లోపలికి వెళ్లి హాల్లో కూర్చుంటారు. కాని ఇంకా గిరిముఖం దిగాలుగా పెట్టుకుని కూర్చొని ఉండటాన్ని హరి గమనించాడు. ఏంట్రా గిరి, ఇంత సంతోషకరమైన సమయంలో నువ్వింకా దిగాలుగానే ఉన్నావు? ఏమీ లేదన్నయ్యా, మీ విషయంలో అపార్థం చేసుకొని నేనేదైతే తప్పు చేశానో అలాగే ఇప్పుడు అరుణు, కిరణ్ కూడా పెళ్ళయ్యి కొద్ది రోజులు కాకుండానే లేనిపోనివి ఊహించుకొని ఎవరి దారి వాళ్ళదంటున్నారు. ఇక చిన్న కోడలైతే అత్తమామలు గాని తోటి కోడలతో గాని ఏమాత్రం కలిసిమెలిసి ఉండాలనుకోవటం లేదు. పిల్లలలా మాట్లాడుతూ ఉంటే మనసుకి ఎంతో బాధగా ఉంది బావుగారు. మా కారణంగా ఒకప్పుడు అత్తయ్య, మామయ్య గారు కూడా ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటి గిరి, ఏంటి నువ్వు చెప్పేది? వాళ్ళు అలా మాట్లాడుతున్నారా? నువ్వేమీ కంగారు పడకు, వాళ్ళని పిలిపించి వాళ్లతో నేను మాట్లాడతాను. మన అరుణు, కిరణ్ అలా మాట్లాడే పిల్లలు కాదే. మీరు కరెక్ట్గా చెప్పారు పెద్దనాన్న అంటూ అరుణ్, కిరణ్, దివ్య, కావ్య అందరూ లోపలికొస్తారు. ఏంటరుణ్, ఏంటిదంతా? మీ నాన్న, అమ్మ చెప్పేదంతా నిజమేనా? కిరణ్, ఉద్యోగరీత్యా నువ్వు సిటీలో ఉండటం తప్పులేదు. కాని బంధుత్వాలొద్దు, రాకపోకలొద్దు, ఆస్తులు పంచండి, ఇవన్నీ ఏమిట్రా? అమ్మ నాన్న చూడండి ఎంత బాధపడుతున్నారు. ఇప్పటికే మీ నాన్న తాను చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడుతున్నాడు. మీరింకా బాధ పెట్టకండ్రా. ఆ మాటలు విన్న అరుణ్, దివ్య, కిరణ్, కావ్య ఒక్కసారిగా నవ్వుతారు. అది చూసి అక్కడున్న వాళ్ళకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తారు. పెద్దనాన్న, మీరేం భయపడకండి. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోం. పెరిగింది అమ్మా నాన్న దగ్గరే అయినా చిన్నప్పటి నుండి మీరు నేర్పించిన సంస్కారాన్ని మాత్రం మేము మర్చిపోలేదు. అవును పెద్దనాన్న, మేము అమ్మా నాన్నలతో మాట్లాడిందంతా ఒక నాటకం. నాటకమా? అవును పెద్దమ్మ, ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా అమ్మా నాన్నల్లో ఎంత మార్పు వచ్చిందో. మేమలా మాట్లాడాం కాబట్టే పెద్దనాన్న, నానమ్మ, తాతయ్య విషయంలో వాళ్ళెలా ప్రవర్తించారో తెలుసుకోగలిగారు. వాళ్ళు చేసిన పొరపాటుని తెలుసుకోవాలని మేం కావాలని అలా మాట్లాడాం. అంతేకాని నిజంగా తమ్ముడికి నాకు మధ్య ఎలాంటి అపార్థాలు లేవు. ఆ మాటలకు గిరి, వైదేహి ఆశ్చర్యపోయారు. నిజం అరుణ్, ఇదంతా నాటకమా? నిజమేననుకొని మేం చాలా కంగారు పడిపోయాం. అవునమ్మా, అన్నయ్య చెప్పిందంతా నిజమే. నువ్వు చెప్పింది నిజమేరా. మీరలా మాట్లాడుతున్నప్పుడు మాకు బాధ కలిగినప్పటికీ మేం చేసిన తప్పేంటో మాకు అర్థమయ్యేలా చేశారు. మీరంటే సరే, మరి దివ్య, కావ్యలు కూడా అలా ఎందుకు మాట్లాడారు? మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మావయ్య గారు. అత్తయ్య గారు, మేమలా మాట్లాడడం కూడా ఈ నాటకంలో ఒక భాగమే. అవునత్తయ్య గారు, పెళ్ళైన వెంటనే నాకు, కావ్యకి, మీ కుటుంబానికి, పెద్ద మావయ్య గారి కుటుంబానికి మధ్య గల అపార్థాల గురించి మీ అబ్బాయిలిద్దరూ మాకు చెప్పి మనమందరం కలిసి ఉండేలా చెయ్యాలని వాళ్లతో పాటు మమ్మల్ని కూడా ఈ నాటకం ఆడమని చెప్పారు. అంతేకాని మాకు మీ ఎవ్వరి మీద ఎలాంటి అగౌరవం లేదు మావయ్య గారు. మేమేమైనా తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి మావయ్య గారు. అమ్మా దివ్య, కావ్య, వయసులో చిన్నాళ్ళైనా అత్తింటి పరిస్థితులను అర్థం చేసుకొని భర్తలకు అండగా నిలబడి మళ్ళీ ఈరోజు మేమంతా ఇలా కలవడానికి ఎంత మంచి పని చేశారమ్మా. మీలా అర్థం చేసుకునే కొడుకులు, కోడల్లో దొరకడం మా అందరి అదృష్టమమ్మా. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఉమ్మడి కుటుంబం అంటే ఒకే ఇంటి కప్పు కింద అందరూ కలిసుండటం కాదు.
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఉద్యోగాల రీత్యా దూరాన ఉన్న అమ్మా నాన్న, అన్నా వదిన, చెల్లి తమ్ముడు అని కుటుంబ బంధాల్ని గౌరవిస్తూ ఒకరికి ఒకరు కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ అపార్థాలకి తావు లేకుండా పండగలకి ఫంక్షన్లకి కలుసుకుంటూ అందరూ సంతోషంగా కలిసిమెలిసున్నప్పుడు కూడా అది ఉమ్మడి కుటుంబమే అవుతుంది. అవునండి, ఏదైతేనే పిల్లలు మొత్తానికి మనందరి కళ్ళు తెరిపించారు. పిల్లలు కాదక్కా, మన కొడుకులు, మన కోడళ్ళు, ఇప్పుడు మనమంతా ఒకటే ఉమ్మడి కుటుంబం అంటూ అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. ఇది ఈ ఉమ్మడి కుటుంబం కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.